నిరుపేద టెలివిజన్ స్టేజ్ ఆర్టిస్టు కుటుంబాలకు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి పర్యవేక్షణలో సీల్వెల్ కార్పొరేషన్ అధినేత శ్రీ బండారు సుబ్బారావు దాతృత్వం చాటుకున్నారు. నిరుపేద కళాకారులకు అండగా ఉంటానని శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా తెలిపారు. ఆర్టిస్టు జ్వాలా చక్రవర్తి ఆధ్వర్యంలో నిరుపేదల ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా జ్వాలా చక్రవర్తి శ్రీ బండారు సుబ్బారావుకు సాయి సేవకులు పూర్ణశాంతి గుప్తాకు ధన్యవాదాలు తెలియజేశారు. నేను మీ డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి. మన సంస్థ కరోనా మొదలైనప్పటి నుంచి మీకు తెలుసు 360 రోజులుగా మనం సర్వీస్ యాక్టివిటీలో, అంటే కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న చాలామంది నిరుపేదలకు మనం సరుకులు అందజేస్తున్నాము. ఇది గత సంవత్సరంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం సెకండ్ వేవ్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని మాకు తెలిసిన తర్వాత మేము ఊరుకోకుండా అందరికీ కూడా సహాయం చేయడానికి ముందరికి వచ్చాం. మా సంస్థ ఇలా సర్వీసులు చేస్తుందని తెలుసుకున్న తర్వాత దాతలు కూడా చాలామంది ముందరికి వచ్చి, అమ్మ మీరు జెన్యూన్గా చేస్తున్నారు, ఎక్కడ చేసినా మీరు బాగా చేస్తారని చెప్పి ముందరికి వచ్చిన దాతలకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనము బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాము. మన జ్వాలా చక్రవర్తి అన్న టీవీ అండ్ స్టేజ్ ఆర్టిస్టులు చాలామంది కూడా నిరుపేదలు ఉన్నారమ్మా, వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేక ఇప్పుడు మీకు అందరికీ తెలుసు షూట్స్ అన్నీ మానేశారు. ఈ షూట్స్ ఏమీ లేని సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఎటు జీతాలు ఏం రావు, మీకు తెలిసిందే కదా. సో కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్న చెప్పడంతో మనం ఈరోజు బంజారా హిల్స్కి రావడం జరిగిందండి. ఈరోజు దాతగా మనకు ముందరకు వచ్చి ఇంతమందికి, అంటే 15 కుటుంబాలకండి, 15 కుటుంబాలంటే మీరు ఆలోచించండి, ఒక్కో కుటుంబంలో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఇంతమంది భోజనం చేసే అవకాశాన్ని మనకు కల్పించిన వారు సీల్వెల్ కంపెనీ బండారు సుబ్బారావు గారు. వారి దాతృత్వానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి అవకాశం మా సంస్థకి ఇచ్చి మమ్మల్ని కూడా పని చేయమని చెప్తున్న దాతలకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడు కరుణించి ఈ సెకండ్ వేవ్లో మనమందరం కూడా బయటపడి వీళ్ళందరూ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ నేను మీ ఎర్రం.